ఈ అడవులు కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఒక జలపాతం ఉంది. ఇది తెలుసుకొని నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను వేరే పని మీద వచ్చిన, అయినా ఇక్కడ నేను జలపాతం ఉందంటే దాన్ని కూడా చూద్దాం, విజిట్ చేద్దామని వచ్చిన. సో ఇది మీకు కూడా తెలియజేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరు నిర్మలే దాటి వెళ్ళే దారిలో ఇక్కడ వాంకిడి అనే ఊరు ఉంది. వాంకిడికి వెళ్ళి లోపల తాండ్ర, అలాగే వస్తపూర్ విలేజ్ ఉంది. వస్తపూర్ విలేజ్కి వెళ్ళి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. చూడొచ్చు ఇక్కడ అడవి అందాలు. అలాగే ఇక్కడ వాటర్ ఫాల్కి అయితే నేను వెళ్తున్నాను. వెళ్ళే దారి షూట్ చేయలే, కానీ ఇప్పుడు వచ్చిన లోపల నుంచి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీరు కూడా ఈ ప్లేస్ని చూడడానికి వస్తారని కోరుకుంటున్నా. అలాగే చాలా రోజుల తర్వాత నేను ఈ ఊరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ మా చుట్టాలు ఉన్నారు, అదే నేను వేరే ప్రోగ్రామ్కి అయితే రావడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ అయింది నిన్న. ఇవాళ నైట్ ఇక్కడనే స్టే చేయడంతో ఇక్కడ జలపాతం చూద్దామని వచ్చేసిన. సో మీకు జలపాతం దగ్గర అయితే తీసుకెళ్తున్నాను. అలాగే ముందు చూడొచ్చు ఫోటో షూట్స్ కూడా నడుస్తున్నాయి. అలాగే ఇది ఏదైతే అడవి ప్రాంతంలో ఉందో ఇలాంటి అందాలు మనం ఎప్పుడు చూసి ఉండం, కాబట్టి ఇలాంటి అందాలు మీకు నా ఛానల్ ద్వారా మీకు తెలియజేయాలని చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, చూడండి చుట్టుపక్కల మొత్తం ఏదైతే అడవి ఉందో ఆ అడవితోటే ఇది ఉన్నది. ఆ అడవి మధ్యలో ఈ చిన్న జలపాతం అయితే ఉన్నది. సో దీనికి మీకు నా యూట్యూబ్ ద్వారా తెలియజేస్తున్నాను. మన నిర్మలే రూట్లో వాంకిడి నుంచి సుమారు 18 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాబట్టి మీరు కూడా వచ్చి చూస్తారని కోరుకుంటున్నా. ఇలాంటి అందాలు ప్రతి ఒక్కరి జీవితంలో చూడాలా అన్నదే నా కాన్సెప్ట్, కాబట్టి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు వర్షాలు తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు డిసెంబర్ నెల కాబట్టి నీళ్ళంతగా లేదు. అదే జూలై ఆగస్టు మంత్లలో అయితే ఇది మరీ అందంగా కనబడుతుంది. ఫ్రెండ్స్ చూడొచ్చు. ముందు కూడా ఫోటో ఫ్రెండ్స్ చెప్పినట్టు మీకు నేను ఈ జలపాతం దగ్గర అయితే తీసుకొచ్చాను. మీరు అక్కడ అందాలు చూసుకోవచ్చు. అలాగే ఇప్పుడైతే వెళ్తున్నాను, ఏదైతే నీళ్ళు పారుతుందో ఇప్పుడు చాలా తక్కువ వాటర్ అయితే ఫ్లో అవుతుంది. అదే వర్షాకాలం అయితే ఎక్కువగా ఉంటుంది. చూడడానికి కూడా ముద్దుగా అనిపిస్తుంది. చూడండి ఏ విధంగా పడుతుందో. చుట్టుపక్కల కూడా ఇంత ముద్దుగా ఉంది చూడడానికి. ఇప్పుడు తక్కువ వాటర్ ఉండడం వల్ల అంత ఫ్లో కనబడతలేదు, కాబట్టి ఎక్కువ వాటర్ ఉంటే మరి అందంగా కనబడుతుంది. రాకపోకలకు దారి ఈ పైప్ కనబడుతుంది కదా, ఇక్కడ నుంచి వ్యవసాయానికి కూడా నీళ్ళు ఉపయోగిస్తారు రైతులు. చూడండి ఫ్రెండ్స్, మీకోసం ఇంత ఎక్కుడు దిగుడు కోసం నేను వీడియో అయితే చేస్తున్నాను. కాబట్టి నా కష్టానికి లైక్, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అలాగే చూడండి
పైన ప్రదేశానికి నేనైతే రావడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, బయట ఈ విధంగా ఉంది. ఇది ఆదివాసుల దేవుడు. బయట వాతావరణం ఇట్లా ఉంది. అసలు ఇక్కడ వాటర్ ఫాల్ ఉంది అనే విషయమే ఎవరికి అర్థం కాదు కిందికి వెళ్తే తప్ప. నేను పైన సైడ్కి వెళ్ళి కూడా ఒకసారి షూట్ చేస్తాను. కింది భాగంలో వేరే అందం, పై సైడ్ నుంచి వేరే అందం. ఇది వాటర్ ఫాల్కి పై భాగం. సో ఫ్రెండ్స్, ఈ షూట్ అయితే చేశాను మీకోసం. చాలా దూరంకి వెళ్ళి వచ్చిన, వేరే పని మీద వచ్చినా కానీ ఈ పని అయితే అయింది. సో మీరు కూడా చూసి ఆనందించారని అనుకుంటున్నా. నా వల్ల అయిన వీడియోస్ అయితే మీకోసం చేస్తున్నా. అంత నార్మల్ అనిపిస్తుంది కానీ కిందికి వెళ్ళేసరికి మరి అందంగా కనపడుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా గమనించి ఉంటారు వీడియోలో. ఈ వాటర్ ఫాల్ వచ్చేసి హైవే వాంకిడి నుంచి అక్కడికి వెళ్ళి 17-18 కిలోమీటర్లు అయితే వస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఈ వాటర్ ఫాల్కి పేరు ఏం పెట్టలేదు. నేను అడిగిన ప్రతి ఒక్కరికి పేరు అయితే ఏం లేదు, వాటర్ ఫాల్ మాత్రమే అంటారు. సో ఇక్కడ చూసి ఉంటారు, కార్లు కూడా బాగా వచ్చినాయి. చాలా పబ్లిక్ అయితే ఇక్కడ చూడడానికి వస్తారు వేరు వేరు స్థలాలకు వెళ్ళి. ఇంకా ఈ వాటర్ ఫాల్కి ఎలాంటి డెవలప్మెంట్ అయితే లేదు. ఇంకా డెవలప్మెంట్ ఉంటే ఇంకా మరి అందంగా కనబడే విధంగా తయారవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా చూడకుంటే ఒకసారి ఖచ్చితంగా చేయండి. వస్తాపూర్ అనే ఊరికి వెళ్ళి 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది, ఎక్కువ దూరం లేదు. కానీ అవైలబుల్గా ఏ సౌకర్యాలు ఇక్కడ లేవు. కాబట్టి వచ్చేటప్పుడు మీరే అన్నీ రెడీ అయ్యి తీసుకొస్తారని కోరుకుంటున్నా. అలాగే వీడియోలు అయితే మంచిగా వస్తున్నాయి. అయినా ఇప్పుడు వాటర్ తక్కువ ఉండడంతో మరి అంత అందంగా అయితే రాలేదు. అయితే వర్షాకాలంలో ఒకసారి వచ్చి విజిట్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంతవరకు చూసినందుకు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకోసం మరిన్ని ఇలాంటి వీడియోస్ అయితే నేను చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.